సమర్వీర్ క్రియేషన్స్ రజాకార్ చిత్ర బృందంలో నా తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యాటా సత్యనారాయణ డైరెక్టర్, డిఓపి రమేష్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్, బీమ్స్, మరియు రాజ్ అర్జున్, ఇంద్రజ గారు, శ్రవణ్, తిరుమల, కేశవ్, సురేష్ గారు, హరిశ్చంద్ర గారు, సారీ ఇఫ్ ఐ డోంట్ నో ద అదర్ నేమ్స్ ప్లీజ్, అండ్ ఆల్ మై యూనిట్, అంజిరెడ్డి, ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి, మరియు అందరూ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం. ఇది భావి తరాల భవిష్యత్తు కోసం తీసిన చిత్రం. ఇది డబ్బు కోసం కానీ లేక గ్లామర్ కోసం కానీ తీసింది కాదు. ఇది నన్ను ఆదేశించింది తిరుమల తిరుపతి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారి సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన వారు కలిగింపజేశారు, రజాకార్ అని. తద్వారా ఈ సినిమా నిర్మాణం చేసుకొని ఈరోజు మంచి సినిమా అని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా తీశారు. బ్యూటిఫుల్ ప్రొడక్షన్, మంచి విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మించారు. హై క్వాలిటీ ఎవ్రీథింగ్ అని మెచ్చుకుంటున్నారు. కానీ ఎందుకో మరి ఈనాటి ఈ తెలుగు తరానికి గ్లామరు లేక ఇంకేమైనా వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఈ హిట్ని తంచాలే. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు అని నేను ఎందుకన్నానంటే ఈ చిత్రంలోని సారాంశము అదే అన్నమాట. గతంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతము, ఈ నిజాం సంస్థానానికి స్వాతంత్రం రావడానికి ఇంకా 396 రోజులు అదనంగా పట్టింది. అంటే 15 ఆగస్టు 1947 నుంచి ఇక్కడ ప్రజలు ఆనాటి రాక్షసులైనటువంటి రజాకారులతో పోరాటం చేస్తూ ఉంటే అన్ని పార్టీల వారు, అన్ని రంగాల వారు, ప్రతి ఒక్కరు కూడా తోడై వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీని మీద కొంచెం తాత్సారం చేశారు. కానీ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రము ఈనాడు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే అది సర్దార్ పటేల్ వలననే అనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, భావితరాలకు కూడా తెలియజేయవలసిన విషయం. ఈ చిత్రం ద్వారా మేము ఏం సందేశం ఇద్దామనుకున్నాము అనేది ముఖ్య అంశం. సందేశం ఏంటిదంటే ఈ ప్రాంతంలో కానీ లేక ఈ దేశంలో కానీ మళ్ళా రజాకారులు పుట్టొద్దు. ఎందుకంటే రజాకారుల ఆలోచన విధానము మంచిది కాదు. ఎప్పుడు ఇతరుల మీద ఎప్పుడు పడదామా, ఎప్పుడు ఏం చేద్దామా అనే ఒక ఆలోచన, ఒక దుష్ట శక్తులు ఆలోచించిన విధంగానే ఉంటుంది. అందుగురించనే భావితరాలు బాగుండాలి. మన భారతదేశంలో ఉన్న ఈనాటి ప్రజానీకం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. గంగా జమున తైజీబ్ అని అందరూ అంటారు, కానీ దాన్ని పాటించే వాళ్ళు, ఆ మాట అన్నవాళ్ళే పాటించరు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల మీడియా కూడా సమయానికి రాలేకపోయింది. మా సాంకేతిక బృందం కూడా సమయానికి రాలేకపోయింది. నేను ప్రొడ్యూసర్గా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దీనికి వారు అన్నారు ఒక గట్టి మాట. ఎందుకంటే మన హిందువుల్లో చాలా లేజీ మెంటాలిటీ వచ్చిందని. మన హిందువుల్లో ఆ పెద్ద మనిషి ఆ మాట అన్నాడు. మన రక్తంలోనే ఉంది అని అన్నాడు. అంటే మనము ఎంత ఆలోచన చేయవలసిన విషయం అనేది, అంటే అటువంటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఈనాటి సమాజం నిజంగా బాగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. ఎందుకంటే సమాజానికి కావలసినది ఏంటిది? ఒక సందేశాత్మక చిత్రం. ఈ రజాకార్ చిత్రం అనేది మేము పూర్తిగా, ఎందుకంటే ఆ దేవుడు ఆదేశించాడు కాబట్టి ఈ సమాజం కోసమే. మేము డబ్బుల కోసం పోలే, లేకుంటే గ్లామరస్ ఫేసెస్, పెద్ద మోకాలను పెట్టి టేబుల్ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయలే. ఈ సమాజం డబ్బులు అనేది ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. కానీ మనం ఏ సందేశం ఇచ్చాం అనే ఒక విలువలకు మేము కట్టుబడి ఉండి, నేను, మా చిత్ర బృందం, యాటా సత్యనారాయణ అండ్ కంప్లీట్ తారాగణం, ఇంద్రజ గారు, సారీ ఐ డి నాట్ మెన్షన్ యువర్ నేమ్, రైట్, ఐఎమ్ సారీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నిర్మాణంలో కానీ
లేక ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ తీరు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. నేను ఒకటి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే మన నాయనమ్మలు, మన తాతలు, ముత్తాతలు ఆనాడు అనుభవించిన వ్యధ భావితరాలకు తెలియజేయాలి. లేకుంటే జాగరూకతతోని ఉండకుంటే మళ్ళీ జారి పడిపోతాం అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఆ విధమైన మాటలు ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. గమనించి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం చూడకుంటే అర్థం కాదు. ఎవ్వరు చూసినా కానీ దీనికి 100 మార్క్స్ కాదు, ఇంకా వీలైతే 1000 మార్కులు ఇవ్వడానికి కూడా సిద్ధం ప్రతి చూసిన వ్యక్తి కూడా. ఈ సినిమా అంత మంచి సందేశాన్ని ఇస్తున్నది. భావితరాల కోసం తీసిన చిత్రం. నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా మీడియా మిత్రులకు దయచేసి మీరు కూడా మీ భుజాల మీద ఎత్తుకొని ఈ సందేశాత్మకమైన చిత్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం, ఇది రజాకారులు అంతం కాలేదు, మళ్ళీ ఆరంభ దశలో ఉన్నారనే ఒక ఆలోచన మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గూడు నారాయణ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, అందుగురించే దయచేసి మన్నించాలి. బాంబేలో అపాయింట్మెంట్ ఉంది, నేను దానికోసం వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 1:20కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. అండ్ రజాకార్ లాంటి చిత్రాన్ని మాకు అందించినందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.